అందరికీ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో జీమెయిల్ అకౌంట్ అనేది ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలో మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ అయితే మీ ఫోన్లో జీమెయిల్ అకౌంట్ ఉన్నా కూడా అయితే పర్లేదన్నమాట. ఇంకో జీమెయిల్ అకౌంట్ అనేది ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలో మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. ముందుగా అయితే మీ ఫోన్లో అయితే గూగుల్ క్రోమ్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ అయితే మీ ఫోన్లో అయితే జీమెయిల్ అకౌంట్ అనేది ఉన్నట్టయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఇంకో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే పైన 3 డాట్స్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ అయితే ఉంది కదా మీది, దాని మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ అకౌంట్ టు డివైస్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది అనమాట. ఒకవేళ మీ ఫోన్లో అయితే ఫింగర్ ప్రింట్ లేకుండా పాస్వర్డ్ అయితే ఉన్నట్టయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది, దాన్ని అయితే మీరైతే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత చెకింగ్ ఇన్ఫో అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. మీరైతే కొత్తగా అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడైతే క్రియేట్ అకౌంట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ మీరైతే నేమ్స్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ మీరైతే నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే మీరైతే బర్త్డే డేట్ అయితే ఇవ్వాలన్నమాట. నేనైతే ఆల్రెడీ అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే జెండర్ అయితే అడుగుతుంది అనమాట. మీరైతే మేల్ అయితే మేల్ ఇవ్వండి, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ అయితే ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే జీమెయిల్ అడ్రస్ అయితే వస్తాయి అనమాట. మీకు ఏదైతే నచ్చిందో దాని మీద క్లిక్ చేసుకోండి, లేదంటే ఇక్కడైతే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసుకొని మీరైతే ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నాకైతే సెకండ్ అయితే పర్లేదు అనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట. మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అయితే మీరైతే పెట్టుకోండి. పాస్వర్డ్ కూడా అయితే పెట్టుకున్నాక నెక్స్ట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే వస్తుందంటే మీరైతే కిందకైతే స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే యాజ్ అమీన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుందన్నమాట. మీరైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఐ అగ్రీ అయితే ఉంది కదా, ఇది వచ్చేసరికి అనమాట గూగుల్కి ప్రైవసీ అనే టర్మ్స్కి అయితే సంబంధించి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే మీరైతే చదవకుండా పడితే చదువుకోవచ్చు, లేదంటే కిందకైతే వచ్చిన తర్వాత ఇక్కడైతే ఐ అగ్రీ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే లోడింగ్ అయితే అవుతుందన్నమాట. మీరైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే జీమెయిల్ అకౌంట్ అనేది మనకైతే క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే జీమెయిల్ అకౌంట్ అనేది మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.